హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసినటువంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్, అన్నెసెసరీ సాఫ్ట్వేర్ను అన్ఇన్స్టాల్ అనేది ఏ విధంగా చేయాలి, మల్టిపుల్గా సెలెక్ట్ చేసి ఓన్లీ సింగిల్ క్లిక్ ద్వారా ఈజియెస్ట్ మెథడ్లో సాఫ్ట్వేర్ రిమూవ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎనీ వైరస్ అటాక్ సాఫ్ట్వేర్లు కానీ అన్ఇన్స్టాల్ సెటప్ ఫైల్ రిమూవ్ అయిన ఆ రిలేటెడ్ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. iiObit సాఫ్ట్వేర్ యూజ్ చేసి సింగిల్ క్లిక్ ద్వారా మల్టిపుల్ అప్లికేషన్ను రూట్ లెవెల్లో అన్ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. MS Office 2021, 365, 2019 అండ్ పర్సనల్ గేమింగ్ సాఫ్ట్వేర్ అండ్ మల్టీమీడియా, వీడియో ఎడిటర్, ఫోటోషాప్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రిలేటెడ్ అప్లికేషన్స్ను సింగిల్ క్లిక్ ద్వారా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్ బాక్స్లో iiObit అన్ఇన్స్టాలర్ డౌన్లోడర్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్. డౌన్లోడ్ iiObit అన్ఇన్స్టాలర్ 13 వర్షన్ ఫ్రీ. లింక్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. కంప్లీట్లీ అన్ఇన్స్టాల్ అన్వాంటెడ్ సాఫ్ట్వేర్, విండోస్ యాప్స్ అండ్ బ్రౌజర్ ప్లగిన్స్. ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ పై మౌస్ క్లిక్ చేయాలి. iiObit అన్ఇన్స్టాలర్ .exe సెటప్ ఫైల్ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫైల్ సైజ్ 20.9 MB. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేయాలి. బ్రౌజర్ పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్ సెక్షన్లో iiObit అన్ఇన్స్టాలర్ సెటప్ ఫైల్ పై మౌస్ రైట్ క్లిక్ చేయాలి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ను మినిమైజ్ చేసి వెల్కమ్ టు iiObit అన్ఇన్స్టాలర్ 13.4 విండో డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ సైడ్ డౌన్ సెక్షన్లో iiObit రికమెండేషన్స్. అన్నెసెసరీ అయితే టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. నెసెసరీ అయితే టిక్ మార్క్ హోల్డ్ చేసి అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. ప్రజెంట్ అన్నెసెసరీ కాబట్టి బాక్స్లో టిక్ మార్క్ రిమూవ్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. iTop ఈజీ డెస్క్టాప్ 100% ఫ్రీ రిలేటెడ్ టూల్స్. అన్నెసెసరీ అయితే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. నెసెసరీ అయితే ఎస్ ఐ అగ్రీ టు ఇన్స్టాల్ iTop ఈజీ డెస్క్టాప్ అండ్ యాక్సెప్ట్ ద EULA అండ్ ప్రైవసీ. సెకండ్ వన్ నో థ్యాంక్స్. సర్కిల్లో టిక్ మార్క్ సెట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ 45% అప్ టు 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. నో థ్యాంక్స్ క్లిక్ చేయాలి. ప్రజెంట్ సాఫ్ట్వేర్ను రన్ చేసి ఎనీ వన్ ప్రోగ్రామ్ను రిమూవ్ చేయాలంటే బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేసి ఫినిష్ క్లిక్ చేయాలి. అన్నెసెసరీ అయితే టిక్ రిమూవ్ చేసి ఫినిష్ క్లిక్ చేయాలి. ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అప్లికేషన్ను రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఫినిష్ చేయాలి. అన్నెసెసరీ అప్లికేషన్స్ను రిమూవ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేయాలి. రైట్ సైడ్ స్లైడర్ బాటమ్ సైడ్ మూవ్ చేయాలి. మూవ్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ ఎంటర్ప్రైజెస్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేయాలి. సింగిల్ అప్లికేషన్ రిమూవ్ చేయాలంటే క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అని టాప్లో గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేయాలి. మల్టిపుల్గా రిమూవ్ చేయాలంటే హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్ టిక్ మార్క్ క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ విసో US 64 అప్లికేషన్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేయాలి. 3 programs are selected, uninstall, total size 7.53 GB. in case any unnecessary అయితే టిక్ మార్క్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ 2 అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అన్ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ జంక్ ఫైల్స్ కానీ రిజిస్టరీ ఫైల్స్ కానీ క్రాష్ ఫైల్స్ అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ ఎర్రర్ అని డిస్ప్లే అవుతుంది. వైరస్ అటాక్ అయినా ఫోర్స్ఫుల్గా రూట్లో ఈజియెస్ట్ మెథడ్లో అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అన్ఇన్స్టాల్ ప్రజెంట్ 2 సాఫ్ట్వేర్స్ హ్యాండ్ బ్రేక్, మైక్రోసాఫ్ట్ 365 2 అప్లికేషన్స్ అనేది రిమూవ్ చేస్తున్నాం. ఆ రిలేటెడ్ ఇన్ఫో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆర్ యూ షూర్ ద అన్ఇన్స్టాల్ ద సెలెక్టెడ్ 2 ప్రోగ్రామ్స్ ఆటోమేటికల్లీ రిమూవ్ రెసిడ్యువల్ ఫైల్స్. సెకండ్ ఆప్షన్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేయాలి. అన్ఇన్స్టాల్ అని క్లిక్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రెడీ టు అన్ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. సెకండ్ అప్లికేషన్ అన్ఇన్స్టాలింగ్ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. iiObit అన్ఇన్స్టాలర్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దీన్ని డిజేబుల్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ బాటమ్ సెక్షన్లో డోంట్ షో ద అగైన్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేసి క్లోజ్ చేయాలి. డన్ అన్ఇన్స్టాలింగ్ క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి. క్లోజ్ చేయాలి. విండోను క్లోజ్ చేయాలి. టాస్క్ బార్ పై ఐకాన్ను రిమూవ్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్. సెకండ్ వన్ అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్. ఇన్ కేస్ సాఫ్ట్వేర్ను రిమూవ్ చేయాలంటే మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ పవర్ఫుల్ అన్ఇన్స్టాల్. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్ అనేది రిమూవ్ అవుతుంది.